భద్రాచలంలో జరిగినటువంటి శ్రీ సీతారాముల కళ్యాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనే అవకాశం కనబడుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి హోదాలో కుటుంబ సమేతంగా స్వామివారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించబోతున్నారు రేవంత్ రెడ్డి. పట్టు వస్త్రాలు కూడా సమర్పించబోతున్నారు. అయితే స్వామివారి కళ్యాణానికి పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆలయ మాడ వీధుల విస్తరణ పనులకి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గిరిజన మ్యూజియాన్ని కూడా ప్రారంభించారు. ఆయన సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈసారి వెళ్ళిన సమయంలో భోజనం చేసే అవకాశం కనబడుతోంది. అయితే నేడు అంగరంగ వైభవంగా ఎదుర్కోలు మహోత్సవం కూడా ఉండబోతోంది. రేపు సీతారాముల కళ్యాణం, ఎల్లుండి శ్రీరామ పట్టాభిషేకం. 1800 మంది పోలీసులతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. 200 క్వింటాళ్ల తలంబ్రాలు, 2 లక్షల లడ్డూలు, 32,000 మంది భక్తులు ప్రత్యక్షంగా కళ్యాణం చూసే అవకాశం ఉంది. ఆ ఏర్పాట్లు చేశారు. సో ఇద్దరు, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి, అటు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా పాల్గొనే అవకాశం ఉంది. అధికారికంగా తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకోబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి స్థాయిలో ఆ హోదా ఉంది. సో 32,000 మంది భక్తులు లైవ్లో చూసేందుకు, అక్కడ ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాటు చేశారు. సో ఒకేసారి ఇద్దరు చాలా కీలకమైన వ్యక్తులు, తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి, ఇద్దరు కూడా చాలా కీలకమైన వ్యక్తులు, మాస్ లీడర్గా పేరున్న వ్యక్తులు. కాబట్టి వీళ్ళు వస్తున్నారు కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు కూడా, తన అభిమానులు కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొంత పోలీసు ఏ రకంగా ఏర్పాటు చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. పోలీస్ ప్రొటెక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజలకి ఇక్కట్లు ఎదుర్కోకుండా అందరినీ కూడా సక్రమంగా అక్కడ కళ్యాణాన్ని వీక్షించే విధంగా కూడా అనే ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది.